పులివెందుల ఎలక్షన్ కోసం ఓ సమావేశానికి కొంతమంది పెద్ద మనుషులు చోటు కూర్చున్నారండి. ఈ పెద్ద మనుషులు చూస్తేనే నాకు అసలు ఎంత ఆపుకుందామని నవ్వు ఆగట్లేదు. ఎవరు ఈ పెద్ద మనుషులు అంటే, ఒకటి అవినాష్ రెడ్డి గారు, రెండు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, ఇంకెవరో పెద్దలు ఉన్నారు. ఈయన గురించి మనకు పెద్దగా తెలియదు కాబట్టి ఆయన గురించి వదిలేద్దాం. ఇప్పుడు ఒక అతనికి చేతికి దెబ్బ తెలియదని కట్టు వేస్తారు, బానే ఉంది. మరొక సతీష్ రెడ్డి మీద దాడి జరగబోతుందని ముందుగా ఇంటిచ్చి మీ ఓడిని మీరు ఏ బుర్రో బొక్క ఇట్టిపోతున్నారు, అది బాగుంది. అయితే ఆ చిన్న చిన్న గాయాలని, ఆ చిన్న చిన్న దెబ్బల్ని చూపించి సింపతికి ఏం చేద్దాం అనుకునే మీరు ఏకంగా మర్డర్ కేసులు ఉన్న వాళ్ళని తిప్పుతున్నారు ప్రచారానికి. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు పులివెందుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే పరిగెట్టుకు వెళ్లే వ్యక్తి, అందరి కష్టాలు కూడా సామాన్యుడిగా వెళ్లే ఒక గొప్ప నాయకుడు వివేకానంద రెడ్డి గారు. అదే పులివెందుల వాసి. ఆయన్ని గొడ్డలతో ముక్కలుగా నరికిన వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి అవినాష్ రెడ్డి గారు. ఆ ముక్కలుగా నరికేసిన వ్యక్తి, మర్డర్ చేసిన వ్యక్తి ఏమో అతన్ని పంపిస్తున్నారు ప్రచారానికి. ఇంకో పక్కన చిన్న చిన్న ఘాట్లు ఎట్టి చేతికి ఒక కట్టేసి దాంతో సానుభూతికి ఏం చేయడానికి ఎలా ప్రయత్నిస్తారు మీరు? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద కూడా గతంలో మర్డర్ కేసు ఉంది. అది ఇప్పుడు ఉందా లేదా అనేది పక్కన పెడితే అతనే చెప్పండి నా మీద మర్డర్ కేసు ఉందని. వీళ్ళిద్దరి మీద మర్డర్ కేసులు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్ కి వ్యూహకర్తలు. మరి అలాంటి వాళ్ళు వ్యూహాలు ఎత్తి ఎలా ఉంటాయో ఆలోచించండి. అవినాష్ రెడ్డి గారికి తెలుసు బాబాయిని చంపేసింది వాళ్ళేని, కానీ ఉదయానికి గుండుపోటు అని చెప్పి సాక్షిలో వచ్చేయటం, నారాసుర రక్త చరిత్ర సాక్షి పేపర్లో వచ్చేయటం, బీటెక్ రావు గారు ఆదినారాయణ రెడ్డి గారే చంపేశారని బుర్ర జల్లేయటం, ఈ చరిత్ర అంతా మర్చిపోయారు. అప్పుడే రాష్ట్ర ప్రజలు మర్చిపోయారా, లేకపోతే పులివెందుల ప్రజలు మర్చిపోయారా? నా తండ్రి చనిపోయాడని చెప్పి బాధలో ఉన్న సునీత రెడ్డి గారిని కూడా కేసులు ఇరికించాలని చూశారు. వాళ్ళందరూ పులివెందులే. ఈవేళ తెలిసిపోద్ది అసలు పులివెందుల కథ ఏంటి, పులివెందుల ప్రజలు ఎలాంటి వాళ్ళు అనేది ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ఎలక్షన్ తో తెలిసిపోబోతుంది.